వైఎస్ఆర్సీపీ పరాజయానికి ఈ కారణాలు కీలకంగా కనబడుతున్నాయి. వచ్చిన ప్రభుత్వం అయినా సవరణలు చేసుకుని ప్రజల మన్ననలు పొందేలా చేసుకోండి. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. అది గ్రహించి పరిపాలన చేయండి. మన ఎమ్మెల్యేలు అండ్ మినిస్టర్లు కొంచెం నోరు పారేసుకున్నారు. టీడీపీ వారికన్నా కాస్త ఎక్కువగా. జగన్ గారు కూడా ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఫుల్ పవర్స్ ఇవ్వలేదు. వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో చూడని వల్గర్ లాంగ్వేజ్ ఈ గవర్నమెంట్లో కనిపించింది. ఏమైనా ఉంటే మగవారు తేల్చుకోవాలి. కానీ పవన్, సిబిఎన్ గారి ఫ్యామిలీస్ని కూడా టార్గెట్ చేశారు. తర్వాత వారు కూడా టార్గెట్ చేశారు. కానీ ఫస్ట్ వాళ్ళని కిలికింది మీరే. కొంతమంది పనికి మళ్ళిన లేడీస్, శ్రీరెడ్డి లాంటి వారు మీ పార్టీని బాగా వారి లైక్లకు వ్యూస్ల కోసం వాడుకున్నారు. మీరు కూడా ఆమెకు ఎలాంటి సంబంధము లేదు అని స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. చాలామంది లేడీస్ అలాంటి మాటలు విని మీ పార్టీని ద్వేషించడం నేను చూశాను. ఒకటి మాత్రం నిజం, 2019 151 ఎమ్మెల్యేలను గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఆ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం కూడా మీరే. జనాలు అకౌంట్లో అమౌంట్ పడుతుందో లేదో అని చూశారు. కానీ కార్యకర్త పరిస్థితి ఏంటి, వాడు చేసిన పనికి బిల్స్ అయ్యాయా లేదా అని చూడలేదు. వాలంటీర్లకు ఇచ్చిన రెస్పెక్ట్ విలేజ్లో ఎంపీటీసీకి, ప్రెసిడెంట్కి కూడా లేదు. ఎమ్మెల్యే స్థాయి వారు కూడా వాలంటీర్నే ఎక్కువ నమ్మారు. కానీ విలేజ్ని వదిలేశారు. గడప గడప అని ప్రోగ్రాం పెట్టారు. దానివలన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారు. వారికి కూడా గ్రామాల్లో తిరుగుతుంటే చాలా భయంగానే తిరిగారు. లేకపోతే ఎప్పుడూ లేని ఎంతమంది ఎస్కార్టు అవసరం లేదు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. కారణం, వారు అక్కడ మీ ఇంటికి ఎంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్పారు. కానీ మీ విలేజ్కి ఇది చేసాం అది చేసాం అని చెప్పలేదు. మీకు సలహాలు ఇచ్చేందుకు సలహాదారులు చాలామంది పెట్టుకున్నారు. బాగానే ఉంది. కానీ ఏ రోజున అయినా అట్లీస్ట్ వారి సలహాలు విన్నారా? ప్రజలు ఎవడో పడేస్తే తీసుకునే పరిస్థితిలో లేరు. పిల్లల్ని కన్నాక వాళ్ళని కష్టపడి చదివించుకునే బాధ్యత తల్లిదండ్రులది. ప్రభుత్వం చేయాల్సింది చదివే పిల్లలకు మంచి భవిష్యత్తు చూపించాలి. తల్లి అకౌంట్లో 15,000 అమౌంట్ పడింది అన్నంత మాత్రాన ఆ తల్లి హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఇంట్లో పిల్లలు ఏ జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు అనే దానికి ఎక్కువ ఫీల్ అయ్యారు. సంక్షేమం తగ్గినా పర్వాలేదు, కానీ అభివృద్ధి మరియు మన పిల్లల భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలి. పిల్లలు సంపాదిస్తే ఈ సంక్షేమం పథకాలు అవసరం ఉండదు కదా. రాజధాని లేకపోవడం, మీరు పంచిన పథకాలు అందరికీ రావు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టించుకోలేదు. సొంత ఫ్యామిలీ అయిన చెల్లెలు, అమ్మ నీకు సపోర్ట్ లేకుండా వాళ్ళను బయటకు పంపించడం. ఏపీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ఎగతాళి చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం. తిరుమల దేవస్థానం క్రిస్టియన్ చైర్మన్ ఉండడం, మద్యం రేట్లు ఎక్కువగా పెట్టడం, చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం, ప్రజల్లో సానుభూతి పెరగడం, మన రాష్ట్రంలో పెద్ద చదువులు చదివినా సరే పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాల కోసం వెతుకులాట, ఐటీ హబ్ మన రాష్ట్రంలో అభివృద్ధి చేయకపోవడం, బీటెక్ చదువుతున్న రోజుల్లోనే ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో పడ్డ పరిస్థితుల్లో సగటు విద్యార్థి కూడా మీకు సపోర్ట్ చేయలేదు. నోటు ఇహ నుండి అయినా ఈ కొత్త గవర్నమెంటు అయినా డబ్బు పంచేదానికన్నా రాష్ట్ర అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది.